హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఒక బాధాకరమైన విషయమైనప్పటికీ కూడా విషయం పైన పూర్తి అవగాహన అనేది ఉండడం మన బాధ్యత. గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మొట్టమొదటి విద్యార్థి మనందరికీ తెలుసు. ఖమ్మంలోని గాంధీ చౌక్ ఎదురుగా తెలంగాణ హక్కుల సాధన కొరకు దీక్ష చేసినటువంటి విద్యార్థి అన్నాబత్తుల రవీంద్రనాథ్. అందరికి తెలుసు ఎవరండి? అన్నాబత్తుల రవీంద్రనాథ్. ఈ అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్ష వెనకాల కర్త, కర్మ, క్రియ ఎవరు అనేది గత పోటీ పరీక్షలో మనకు అడిగింది. అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఎవరండి? అన్నాబత్తుల రవీంద్రనాథ్ 1969 జనవరి 8 నాడు ఖమ్మంలోని గాంధీ చౌక్ ఎదురుగా తెలంగాణ హక్కుల సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి విద్యార్థి నాయకుడు అన్నాబత్తుల రవీంద్రనాథ్. మనందరూ తెలుసు అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్ష వెనకాల కర్త, కర్మ, క్రియ ఎవరంటే అది కొలిశెట్టి రామదాసు. ఎవరండి? కొలిశెట్టి రామదాసు. ఎవరి కొలిశెట్టి రామదాసు? సింగరేణి ఉద్యోగి నాయకుడు. ఎవరండి? సింగరేణి ఉద్యోగి నాయకుడు ఎవరంటే కొలిశెట్టి రామదాసు. ఈ కొలిశెట్టి రామదాసు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించి ఇక్కడున్నటువంటి విద్యార్థులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో 1968 డిసెంబర్లో 20 మంది యువకులను ఏకం చేసి తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ ప్రాంతీయ సమితి నుండి స్ఫూర్తి పొందినటువంటి అన్నాబత్తుల రవీంద్రనాథ్ తెలంగాణ హక్కుల సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైంది. కాబట్టి ఈ కొలిశెట్టి రామదాసు గనక లేకపోయి ఉంటే ఆనాడు విద్యార్థుల్లో చైతన్యమే లేకపోయేది. సో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి వ్యక్తి ఎవరంటే కొలిశెట్టి రామదాసు. ఎవరండి? కొలిశెట్టి రామదాసు. 1968 డిసెంబర్లో 20 మంది యువకులను ఏకం చేసి ఆ యువకులతో స్థాపించినటువంటి సంస్థ ఏదన్నాడు? ఏ సంస్థ? తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంస్థను స్థాపించాడు. తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంస్థను స్థాపించాడు. గత పోటీ పరీక్షలో మనకు అడిగిన తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించింది ఎవరు? కొలిశెట్టి రామదాసు. కొలిశెట్టి రామదాసు
ఈ సంస్థను ఎక్కడ స్థాపించినాడు? ఇల్లందు. ఎక్కడండి? ఇల్లెందులో స్థాపించిండు. ఎక్కడుంది? ఖమ్మం జిల్లా. ప్రస్తుతం ఏ జిల్లాకి వెళ్ళింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పునర్విభజన. ఖమ్మం జిల్లా ఇల్లందులో సింగరేణి ఉద్యోగి నాయకుడైనటువంటి కొలిశెట్టి రామదాసు ఇక్కడున్నటువంటి విద్యార్థులను చైతన్యపరిచి ఆనాడు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు. కాబట్టి ఇతని ద్వారా స్ఫూర్తి పొందినటువంటి విద్యార్థులు అన్నాబత్తుల రవీంద్రనాథ్ లాంటి వాళ్ళు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అలాంటి కొలిశెట్టి రామదాసు ఈరోజు మరణించడం జరిగింది. సో కాబట్టి ఒక్కసారి చాలా పుస్తకాలు వెతికాము, మనకి ఇమేజ్ దొరకలే. కానీ ఈరోజు ఈనాడు పేపర్లో ఆయన ఇమేజ్తో సహా మనకి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఉంటున్నటువంటి కొలిశెట్టి రామదాసు, 88 ఏళ్ల వయసున్న కొలిశెట్టి రామదాసు తన ప్రాణాన్ని వదలడం జరిగింది. సో యాజ్ ఎ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలామంది తెలంగాణ ఉద్యమం అనే ఒక బుక్ పట్టుకొని సరిపోతుందా అంటే ఇట్స్ మై రిక్వెస్ట్, మనం మార్కుల కోసం చదివేటటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. చాలామంది ఏమంటారు, ఈజీ స్కోరింగు, ఈజీగా మార్కులు స్కోర్ చేయొచ్చు, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. సిలబస్ కోసం మార్కుల కోసం చదివితే ఇది తెలంగాణ అస్తిత్వం ఎందుకు అవుతుంది? ఇది తెలంగాణ చరిత్ర ఎందుకు అవుతుంది? ఇది మనకు తెలియని మన చరిత్ర ఎందుకు అవుతుంది? ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే నీళ్లు నిధులు నియామకాలు కాదు, తెలంగాణ అస్తిత్వం గురించి తెలిసింది. ఈరోజు 4వ తరగతి పాఠంలో చాకలి ఐలమ్మ గురించి నేర్చుకుంటాం. హై స్కూల్ టెక్స్ట్ బుక్లో అమరులు అనే లెసన్లు 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం. 10వ తరగతిలో భాగ్యారెడ్డి వర్మ, ఆ తర్వాత అలిశెట్టి ప్రభాకర్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొహినుద్దీన్, చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, ఇలాంటి వాళ్ళందరి గురించి ఇలా విద్యార్థులు నేర్చుకుంటారు. దీనికి కారణం ఏంది అంటే మన అస్తిత్వాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి సిలబస్లు ఇవన్నీ లేవు, ఉన్నాయా? లేవు. అంటే మన చరిత్రను మనం నేర్చుకునేటటువంటి అవకాశం మనకు లభించింది. ఇలా 10వ తరగతిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి ఉంది, పెద్ద మనుషుల ఒప్పందం గురించి ఉంది. అంటే మన చరిత్రను మనం తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆ హై స్కూల్ పిల్లలు దేనికోసం చదువుతున్నారు? అవును, వాళ్ళకు మన చరిత్ర పైన, మన సంస్కృతి పైన, మనకు జరిగినటువంటి అన్యాయాలపైన అవగాహన ఉండాల్సిందే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన విగ్రహాలు మనకు కావాలి, మన అస్తిత్వం మనకు కావాలి అంటున్నాం. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొహినుద్దీన్, చాకలైలమ్మ, షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, నల్లా నరసింహులు, ఆరుట రామచంద్రారెడ్డి, ఆరుట కమలాదేవి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అనభేరి ప్రభాకర్ రావు, ఇక్కడున్నటువంటి శేషగిరిరావు, బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ, పివి నరసింహారావు, ఇలాంటి వాళ్ళందరి గురించి మనం నేర్చుకునే అవకాశం కలిగింది. అంటే ఈ చరిత్ర మనకు తెలియకుండా పోయింది. ఈరోజు 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి ఉద్యోగి కొలిశెట్టి రామదాసు మరణించడం జరిగింది. ఆయన పైన ఒక చిన్న విషయం కోసం ఈరోజు వీడియో చేస్తున్నాం. సో కొలిశెట్టి రామదాసు తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు కన్నుమూత. ప్రత్యేక తెలంగాణ తొలిదశ పోరాటానికి ఊపిరిలూదిన ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు అనారోగ్యంతో మంగళవారం సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలోని గేటుకారేపల్లి. నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదాన్ని అందించి ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చేపట్టిన పోరాటంలో పాల్గొనడంతో పాటు 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించారు. ఈ క్రమంలో 1969 జనవరిలో ఖమ్మంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్తో 2 వారాల పాటు నిరాహార దీక్ష చేయించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను చాటి చెప్పి తొలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఆయన సింగరేణిలో పనిచేశారు. రామదాస్ కుమారులు మాధవ్, రఘువీర్, కుమార్తెలు శ్రీదేవి, మాధవి, శ్రీలత, మనవరాలు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియను నిర్వహించారు. సో తెలంగాణ ఒకసారి ఇమేజ్ చాలా రోజులుగా ఇమేజ్ వెతికితే మనకు దొరకలేదు. సో ఇది కొలిశెట్టి రామదాస్ గారి ఇమేజ్. మనస్ఫూర్తిగా
ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం, తెలంగాణ ఉద్యమాన్ని రక్షించడంలో, తెలంగాణ ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, సాయుధ పోరాట యోధులు, 16 ఉద్యమకారులు, కేఆర్ ఆమోస్ లాంటి వాళ్ళు చనిపోయారు. స్వామినాథన్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా 1916 ఉద్యమాన్ని నడిపించినటువంటి విద్యార్థి నాయకుడు ఇటీవల శ్రీధర్ రెడ్డి కూడా మరణించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, చాలాసార్లు చెప్పాను నేను ఈ మధ్యకాలంలో తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్లో గిరాజ్ కాలేజ్, ఆదిలాబాద్, నల్గొండలో, అదేవిధంగా చాలామంది అంటున్నారు ఎందుకు క్లాస్ చెబుతున్నాం, ఆన్లైన్లో సంపాదించుకోవచ్చు. కానీ సో ఆన్లైన్ కాదు, వాస్తవ చరిత్రను ఆన్లైన్లో చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. తెలుసు, నా ఆఫ్లైన్ క్లాస్ వింటున్న వాళ్ళందరూ తెలుసు. నేను రీసెంట్గా అయితే నాన్ స్టాప్ 1 మంత్గా క్లాస్ చెప్తున్నాను. ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, సిరిసిల్ల, గిరాజ్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ, కామారెడ్డి, దాదాపు 1 మంత్గా నాన్ స్టాప్ స్కూల్ హాలిడేస్ నుండి నాన్ స్టాప్గా మీకు చెప్తూనే ఉన్నాను. మన చరిత్ర మనకు తెలియాలి, మనకు జరిగిన మోసం మనకు తెలియాలి. అదే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు లో ప్రైజెస్కి మనం ఇచ్చాం. అందుకని చెప్తున్నాను, ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ కాకపోయినా సరే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కేవలం 222 రూపాయలకే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అవకాశవాదం కాదు. మీరు కొనకపోయినా వాస్తవాన్ని దాగవు. ఖచ్చితంగా మన చరిత్రని మనం తెలుసుకోవాల్సింది. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ, డోంట్ వేస్ట్ యువర్ ప్రీషియస్ టైం. చరిత్ర ఈజీగా మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మార్కుల కోసం కాకుండా మన అస్తిత్వం కోసం మనం జరిగినప్పుడు. అందుకనే జయశంకర్ సార్ అంటాడు, నీళ్లు నిధులు నియామకాలు కాదు, మన అస్తిత్వం కోసం మనం చదవాలి. దాన్ని తెలంగాణ భావ ప్రచారం అంటాం, దాన్ని తెలంగాణ భావన అంటాం. నీళ్లు నిధులు నియామకాలతో పాటు మన యాస, మన భాష, మన కట్టు, మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ, మన గోస, మన గోసి, మన గొంగడి, ఇవన్నిటిని మనం మర్చిపోతున్నాం. వీటన్నిటిపైన అవగాహన కొరకే మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో త్వరలో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాబోతుంది, గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాబోతుంది. సో చాలామంది టెస్ట్ సిరీస్ అడిగారు. కేవలం 25 రూపాయలకే, 25 రూపీస్కే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ దాదాపు 56-60 టెస్ట్ సిరీస్లు మీకు ఆఫర్గా ఇచ్చాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, తెలుసుకోవాలనేటటువంటి ఆతృత చదవండి, నాలెడ్జ్ కొరకు చదవండి. ఖచ్చితంగా జాబ్ మీ సొంతం అవుతుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇంకోసారి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కేవలం 22 రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 222 రూపాయలకి మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.